గవర్నమెంట్ మొహమ్మద్ ఫయాజ్ ఇంటి ముందట సెక్యూరిటీ గార్డులను పెట్టింది. ఎందుకు సెక్యూరిటీ గార్డులను పెట్టినంటే రేపు ఫ్యూచర్లో మొహమ్మద్ ఫయాజ్ ఇంకేదన్నా ఇట్లాంటి పని ఇంకొక నేహ ఎంబడిపడి ఇంకొక నేహాన్ని హతమార్చే ప్రయత్నానికి వెళ్ళినప్పుడు అతనికి మోరల్ సపోర్ట్ ఉండడం కోసం అట్లా సెక్యూరిటీ గార్డ్స్ని ఇస్తారనమాట. సెక్యూరిటీ గార్డ్స్ని ఇస్తే రేపు ఇంకొక నేహాన్ని ఎత్తుక్కోగలుగుతాడు మొహమ్మద్ ఫయాజ్. లేకపోతే ఇప్పుడు వీళ్ళందరూ పోయి బీజేపీ కార్యకర్తలు పోయి మొహమ్మద్ ఫయాజ్ మీద దాడి చేసినందుకు వాడు ఆ భయానికి మళ్ళీ నెక్స్ట్ ఇంకే హిందూ ఆడపిల్లని చూడకపోతే ఎట్లా? వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే డైరెక్ట్ మీ ఆస్తి సంతకాలు తీసుకొని వాళ్ళకి సంతకాలు ఇవ్వక్కర్లేదు. వాళ్ళు మీ మీద దాడి చేసినప్పుడు మౌనంగా ఉన్నా కూడా అదే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే. చెంగిచెర్లలో కూడా మనం చూసినాం 6 ముస్లిం ఫ్యామిలీలు 30 మంది హిందువుల ఫ్యామిలీ మీద దాడులు చేసి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేయడానికి ప్రయత్నం చేసింది. వీళ్ళు ఇక్కడి నుంచి పలాయనం అయిపోతే అక్కడ వాళ్ళు ఇల్లీగల్ బిజినెస్లు చేసుకుందామని చూస్తున్నారు. ఇది కూడా వెల్త్ డిస్ట్రిబ్యూషన్లో ఒక మెథడే. జాగో హిందూ జాగో, స్టాండ్ విత్ మోదీ.